డాక్టర్ ద్వారా దీప గురించి గుండె పగిలే నిజం తెలుసుకున్న దశరథ జోష్న చెంప పగలగొట్టి ఊహించని షాక్ ఇచ్చిన సింహనారాయణ. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే తప్పకుండా ఒక లైక్ చేయండి. కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. డాక్టర్ అయితే దీప బ్లడ్ శాంపిల్ అయితే తీసుకొని ఇక అవైతే టెస్టులు చేస్తుంది. కరెక్ట్గా సుమిత్రవి దీపవి మ్యాచ్ అవ్వడంతో డాక్టర్ అయితే ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఇదేంటి, కన్న కూతురు అని చెప్పిన జోష్నవి కొంత కూడా మ్యాచ్ అవ్వలేదు అంటే తను కన్న కూతురు కాదని ఈ బ్లడ్ శాంపిల్స్తో తెలిసిపోయింది. కానీ దీప రిలేటివ్ అంటున్నారు. ఇంత కరెక్ట్గా ఎలా మ్యాచ్ అయ్యాయి అంటే నాకు తెలియకుండా ఏదో అక్కడ జరుగుతుంది. దీపే ఆ ఇంటి అసలైన వారసురాలయ్యి ఉంటుంది. అందుకే ఇంత కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటుంది డాక్టర్ అయితే దశరథకి ఫోన్ చేసి సుమిత్ర గారికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, మీరు ఈరోజే ఆవిడ్ని తీసుకురండి అంటూ అనగానే డాక్టర్ మరి జోస్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదు కదా, మరి ఇప్పుడు సుమిత్రకి ట్రీట్మెంట్ ఎలా చేస్తారంటూ అనగానే బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదు, కానీ అదే సేమ్ బ్లడ్ శాంపిల్స్తో వేరే వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ద్వారా మీ ఆవిడికి నయం అవుతుంది, మీరు వెంటనే తీసుకురండి అంటూ అనగానే చాలా మంచి వార్త చెప్పారు, ఇప్పుడే తీసుకువస్తాను అంటూ దశరథ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. సుమిత్ర, నీకు ఈరోజే ట్రీట్మెంట్ మొదలు పెడతారు. నీకు బోన్ మేరా ఇవ్వడానికి ఎవరో వచ్చారంట, వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ నీకు మ్యాచ్ అయ్యాయి. ఇక నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు సుమిత్ర, ఆ దేవుడు కనికరించాడు. దీప చెప్పినట్టే ఆ దేవుడే మార్గాన్ని చూపించాడు, పద వెళ్దామంటూ దశరథ అనంగానే ఇక సింహనారాయణ అయితే అడుగుతూ ఉంటాడు, ఏంట్రా ఏమైంది అంటూ అనగానే ఇక దశరథ అయితే జరిగింది చెప్పడంతో ఇక ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు సింహనారాయణ కూడా. ఇంతలో ఈ విషయం విన్న పారిజాతం అయితే షాక్ అవుతుంది. ఇదేంటి, ఈ ఇంటి వారసురాలైతే తప్ప బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అవ్వవు కదా, అంటే ఈ ఇంటి వారసురాలు వచ్చిందా, అసలు వారసురాలు ఎవరు నేను తెలుసుకోవాలి అంటూ అనుకుంటూ ఉంటుంది పారిజాతం. నేను కూడా హాస్పిటల్కి వస్తాను అంటూ పారిజాతం అనగానే నువ్వేమీ అవసరం లేదు, నువ్వింట్లో ఉండు, దశరథ అలాగే సుమిత్ర నేను వెళ్తాము, అటు నుంచి కార్తీక్ దీప వస్తారు అంటూ అనగానే అప్పుడు ఇక పారిజాతం అయితే మౌనంగా ఉంటుంది. ఇంతలో ఈ విషయాన్ని జోష్నకైతే చెప్పడంతో అంటే దీపే హాస్పిటల్కి వెళ్ళి తనే కన్న కూతురని చెప్పిందా, తనకి విషయం తెలుసా, లేకపోతే అసలు ఎవరిది మ్యాచ్ అవుతుంది, బ్లడ్ శాంపిల్ కన్న కూతురు తప్ప ఇంకెవరిది మ్యాచ్ అవ్వదు కదా, అసలు ఏం జరుగుతుంది అంటే దీపకి బాబుకి నిజం తెలుసా అంటూ ఆలోచిస్తూ ఉంటుంది జోష్న అయితే. అప్పుడే ఇక హాస్పిటల్కి అయితే రాగానే ట్రీట్మెంట్కి అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతాయి. ఇక దీప్ అయితే తన బోన్ మేరో ఇవ్వడంతో సుమిత్రకి అయితే ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇక సుమిత్ర ట్రీట్మెంట్ జరగడంతో డాక్టర్ అయితే బయటికి వచ్చి ఇక ఆవిడికి ఎలాంటి ప్రాణాపాయం లేదు, ఆవిడ క్షేమంగా బయటపడింది, మీరిక భయపడవలసిన అవసరం లేదు అంటూ చెప్పంగానే ఇక దశరథ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక డాక్టర్ని అయితే పర్సనల్గా కలుసుకుంటాడు. డాక్టర్, మీరు నాకు ఎప్పటి నుంచో తెలుసు, మీరు నాకు అబద్ధం చెప్పకుండా నిజం చెప్తారని అనుకుంటున్నాను, దయచేసి నా భార్యకి బోన్ మేరో ఇచ్చింది ఎవరో చెప్పండి అంటూ అనగానే అప్పుడు ఇక డాక్టర్ హారిక అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఇక దశరథ అయితే మీకు పుణ్యం ఉంటుంది, నిజం చెప్పండి అంటూ అనగానే అప్పుడు ఇక దశరథనైతే దీప దగ్గరికి తీసుకువెళ్తుంది హారిక. దీపను చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు దశరథ అయితే. ఏంటి డాక్టర్, నా భార్య ట్రీట్మెంట్కి బోన్ మేరో ఇచ్చింది దీప అంటూ అనగానే అవును దశరథ గారు, అసలు మీ ఇంట్లో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఏదో జరిగింది,
మీరు అనుకుంటున్నట్టు జోష్న మీ కన్న కూతురు కాదు. ఒక డాక్టర్గా మీకు నిజం చెప్పాలని ఈ నిజాన్ని చెప్తున్నాను. జోష్నకి మీకు ఎలాంటి సంబంధం లేదు. దీపే మీ కన్న కూతురు. తన బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి. బోన్ మేరో ఇవ్వడానికి కడుపున పుట్టిన వాళ్ళు తప్ప బయట వాళ్ళు ఎవ్వరూ కూడా ఇవ్వడానికి అస్సలు మ్యాచ్ కాదు. ఇప్పుడు దీపే మీ ఇంటి వారసురాలు అంటూ ఇక నిజాన్ని అయితే బయట పెడుతుంది డాక్టర్ అయితే. అప్పుడు ఇక దశరథ్ అయితే కార్తీక్ని నిలదీస్తూ ఉంటాడు. నిజం చెప్పరా, నిజం చెప్పు. అసలు నా కన్న కూతురు దీప, నీకు ఈ విషయం తెలుసు కదా, నిజం చెప్పు అంటూ నిలదీస్తూ ఉండగా, అవును మావయ్య, నీ కన్న కూతురు దీపే, మీ ఇంటి వారసురాలు దీపే అంటూ జరిగింది మొత్తం అయితే చెప్తాడు కార్తీక్. జరిగింది మొత్తం తెలుసుకొని ఎంతగానో కుమిలిపోతూ ఉంటాడు దశరథ్ అయితే. నేను నా బిడ్డని నా కళ్ళ ముందే పెట్టుకుని గుర్తించలేకపోయాను. ఒక దుర్మార్గురాల్ని ఇన్ని రోజులు పెంచాను. ఆ దుర్మార్గురాలే నా కుటుంబాన్ని నాశనం చెయ్యాలనుకుంది అంటూ దశరథ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ఈ మాటలైతే శివనారాయణ అయితే వినేస్తాడు. ఇక మరొక వైపు జోష్న అయితే హాస్పిటల్కి వస్తుంది. ఇక స్పృహలో లేని దీపని చూసి, ఏంటి ఇదా బోన్ మేరో ఇచ్చింది అంటే ఖచ్చితంగా దీనికి నిజం తెలిసిపోయిందన్నమాట. నిజం తెలిసిపోయింది అంటే ఇక నా మనుగడకే అడ్డొస్తుంది. ఇదే లేకుండా పోతే ఇక నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీన్ని చంపేస్తాను. ఎలాగో నేను రౌడీల ద్వారా దీపని చంపించలేకపోయాను. ఇప్పుడు ఇక్కడ ఎవరూ లేరు కాబట్టి దీన్ని చంపేస్తే నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక అసలు వారసురాలు ఈ దీపని తెలిసినా ఎలాగో ఇది లేదు కాబట్టి ఇక ఎలాంటి నష్టం ఉండదు అంటూ జోష్న అయితే దీపున్న గదిలోకి అయితే వస్తుంది. ఇక దీపనైతే చంపబోతూ ఉండగా అప్పుడే శివనారాయణ అయితే చూస్తాడు. జోష్న అంటూ గట్టిగా అరవంగానే దీపని చంపబోతున్న జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. తాతయ్య, అది దీపికడుందని, అసలు ఏమైందో అని చూడ్డానికి వచ్చాను అంటూ అనంగానే నోరు ముయ్యి అంటూ జోష్న చంపైతే పగలగొడతాడు శివనారాయణ. ఏంటి, దీపను చంపాలని ప్లాన్ చేశావా? నిజం బయటపడిపోతుంది. నువ్వు ఆ ఇంటి వారసురాలివి కాదు, నువ్వు దాసు కూతురువని నిజం తెలిసిపోతుందని ఇలాంటి పని చేస్తున్నావా? నా ఇంటి వారసురాల్ని చంపాలని చూస్తావా? నీకెంత ధైర్యం? ఇన్ని రోజులు మోసం చేసిందే కాకుండా మమ్మల్ని అందరినీ నైవంచన చేసిందే కాకుండా ఇప్పుడు నా ఇంటి వారసురాల్ని కూడా చంపాలని చూస్తే ఎలా ఊరుకుంటాననుకున్నావో? నాకు నిజం తెలిసిపోయింది. నువ్వు దాసు కూతురువని. దాసుని ఆ రోజు బయటికి గెంటేసినందుకు పగతోనే పారిజాతం ఇదంతా చేసిందని నిజం తెలుసుకున్నాను. అన్ని నిజాలు బయటపడ్డాయి. ఇన్ని రోజులు ఇదంతా జరగడానికి కారణం నువ్వన్నమాట. పక్కలోనే పామును పెట్టుకుని నిజం తెలుసుకోలేకపోయాను అంటూ శివనారాయణ అయితే జోష్న చెంప పగలగొట్టి, నా మనవరాల జోలికొస్తే చంపేస్తాను. ఇన్ని రోజులు నానమ్మ మనవరాలు చేసిన మోసాలు చాలవనా? నా మనవరాల్ని చంపాలని చూస్తున్నావు. మీ ఇద్దరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీకు జీవితమే లేకుండా చేస్తాను అంటూ శివనారాయణ అయితే జోష్నకి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.